సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. చక్కగా ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం వేసే మహాపరిశుద్ధుల దేవుడు వేసే ఈ వాక్యంలో మనతో మాట్లాడండి. సత్యమే ఇక్కడ స్థిరపరచబడాలి బ్రహ్మ. సత్యం స్వతంత్రులను తెలుస్తుంది కనుక ఈ సత్యవాక్యం ద్వారా ప్రతి ఒక్క స్వతంత్రులకు కలుగుగా ఈ నామానికి మహిమ కలుగునట్లుగా అపవాదికి వాడి సంబంధులకు వాటి ఫాలోవులు ప్రతి ఒక్కరికి అపజయము కలుగును గాక. నజరేయుడైన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, వెండిలోని మస్టు తీసివేసిన పుట్టము వేయువాడు ఏం సిద్ధపరుస్తాడంట? ఏం సిద్ధపరుస్తాడు? పాత్ర. వెండిలోని మస్టు తీసివేస్తే ఏం సిద్ధపరచబడుతుంది? పాత్ర. ఒక పాత్ర సిద్ధపరచబడాలంటే అందరికీ వినియోగపడేటువంటి పాత్ర, ఒక వస్తువు ఉపయోగపడాలి పర్ఫెక్ట్గా అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఒక ప్రాసెస్లో కూడా అది ప్రయాణం చేయాలి. ఇప్పుడు వెండి కావచ్చు, బంగారం కావచ్చు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తారు? భూమి కింద భాగం నుంచి మట్టిలో ఇచ్చే కదా వెండి కానీ బంగారం తీసేది, అవునా? సో మట్టిలో దేవుడు ఏమిచ్చాడు? శ్రేష్టమైన ఉంచాడు. నాకు ఈ మాట చెప్తుంటే ఇంకోటి గుర్తొస్తుంది. మంటి ఘటమైన మనలో దేవుడు ఉంచాడు. ఏముంచాడు? మహిమైశ్వర్యాన్ని దేవుడు ఉంచాడు. మంటి ఘటమైన మనల్ని మట్టిపైన వేసే మనల్ని కూడా వేశాడు. మట్టితో చేయబడిన మనల్ని దేవుడు మనలో ఏమిచ్చాడంట? మహిమైశ్వర్యాన్ని తన మహిమా స్వరూపంలోనికి మార్చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తన ఆత్మనిచ్చుట ద్వారా అది జరిగింది. అయితే ఇప్పుడు బంగారం కానీ వెండి కానీ అది తీసేటప్పుడు ఫస్ట్ మట్టిలో నుంచి తీస్తారు. అది విలువైందే కానీ అవి ఎక్కడ ఉంచాడు దేవుడు? విలువైన వాటిని ఎప్పుడు కూడా దేవుడు భద్రపరుస్తాడు. దాన్ని ఏమంటాం? రహస్య స్థలములలో ఉంచుతాడు. అవి కనపడకూడదు, అందుకనే పెట్టారు. అందుకే దానికి అంత విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అయితే అవి తీసిన తర్వాత మట్టేమి అంటుకోకుండా అలాగే ఒరిజినల్గా వచ్చేస్తుందా? వెండి కానీ బంగారం కానీ ఈ మొత్తలు బయటికి తీసేటప్పుడు మట్టి అంటుకోకుండా ఉంటుందా? ఎంత తీసినా మట్టి వస్తుంది. సరే, అది ఎంత బంగారమైనా ముద్దలు ఏమైనా చేసుకుంటారు, తింటారా? ఎంత ముద్దలాగా ఆ ముద్ద దేనికన్నా బీరువాలో పెట్టుకుంటారా? దేనికన్నా ఉపయోగపడుతుందా? వెండి ముద్ద కానీ, రాగి ముద్ద కానీ, బంగారం ముద్ద కానీ దాన్ని మట్టి తీసి శుభ్రం చేసినా కూడా ఏమవుతుంది? ముద్దగా పెట్టుకున్న ఎవరికి అది ఉపయోగం లేదు బయటికి తీసిన. అయితే ఈ బంగారం కానీ వెండి కానీ ఎప్పుడు ఉపయోగపడతాయి? అవి ఎవరికి ఉపయోగపడటానికి దేవుడు దాచిపెట్టాడు? మనకి ఇచ్చారంట మనుష్యులకు కదా. అయితే ఆ వెండి ఆభరణాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ఆ వస్తువులుగా తయారవటానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఆమె ఏంటి ఆ ప్రాసెస్? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4-5 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ కూడా ఒక బంగారం గురించి రాయమను. ఈ వెండి యొక్క పాత్ర, ఒక గిన్నె కానీ, గ్లాస్ కానీ, స్పూన్ కానీ, ఏదన్నా వెండిది ఒక వస్తువు పాత్ర తయారవ్వాలంటేనంట ఆ వెండిలో ఉన్న మస్టును తీసేయాలి. ఆ వెండిలో మస్ట్ ఉంటుంది. ఆ మస్టును తీసివేస్తారు. ఆ మస్టుతో పాటే వస్తువులను తయారు చేయరు. తయారు చేస్తే ఏమవుతుంది? ఎప్పటికైనా అయిపోయింది. లక్షణం ఎక్కువ కాలం ఉంటుందా? ఈ మట్టి కలిగినటువంటి వెండి వస్తువులు పాత్రలు ఉన్నాను కల్తీవి కొనుక్కునే వాళ్ళు కూడా ఏ రేటు కలుగుతారు? అలాగే కల్తీ కూడా ఉన్నాయి. బంగారం కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు వస్తువులు. వెండి కూడా కల్తీ వస్తువులు ఉన్నాయి. అయితే వాటికి వాల్యూ ఎలా ఉంటుంది?
వాల్యూ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది వాల్యూ. ఈ కొనుగోలు చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. అడగగానే అమ్మేవాడు కూడా ఏం చేస్తాడు? ఇది ఆల్రెడీ డ్యూపేగా, ఇది డ్యూపే కదా, సగవాది సగమిది కదా, అమ్ముడు పోతే చాలు అని ఇచ్చేస్తారు. అయితే వెండిలాగా తగతగ మెరవాలి, కొనుక్కునే వారి దృష్టికి ఆకర్షణీయంగా కనపడాలి. అబ్బా, వెండి పాత్రని ఎలా ఉండాలి? ఎందుకంటే వెండికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, గోల్డ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. రెండు ప్రాసెస్, ఒక్కొక్క ప్రాసెస్ లేకుండా వెళ్తాయి. అయితే వెండి ఒక శ్రేష్టమైన కల్తీ పాత్ర తయారవ్వాలంటే ఏం చేస్తారు? ఏంటి ఆ ప్రాసెస్? అసలు మస్ట్ తీయాలి. మస్ట్ ఉంటుంది కదా, దాని చేతులు తెల తొలిపి కడిగితే సరిపోదు. ఏం చేయాలి? కాల్చాలి. ఏం చేయాలి? కాల్చాలి, కాల్చబడాలి. బంగారమైన వెండి అయినా కాలుస్తారు. ఎందుకు? కాల్చినప్పుడు స్వచ్ఛమైన వెండి మిగులుతుంది, మిగతాదంతా ఏమైపోతుంది? మంటలో పడి కాలిపోతుంది, పనికిరాందే కాలిపోతుంది. అది స్వచ్ఛమైనది, అస్సలైనది, ఒరిజినల్ ఏమవుతుంది? బయటికి వస్తుంది. అది ఎంత మొత్తం కడగబెట్టే చివరికి ఎంతే వస్తుంది. ఆ ఎంతైనా దాన్ని స్వచ్ఛమైన అదే వెండితో పాత్ర చేసినప్పుడు దానిని కొనటానికి ధనవంతుల దగ్గర నుంచి ఎవరైనా సరే దాన్ని ఎంత పెట్టినా, అమ్మేవాళ్ళు ఎంత చెప్పినా అది కొనటానికి ముందుకెళ్తారు. ఇది బంగారమైన కల్తీ సరిగా కరగబెట్టకుండా, దాని మస్ట్ సరిగా తీయకుండా, కాల్చే ప్రాసెస్లో ఉన్న వెండి వెళ్ళకుండా ఉండి సగం సగం పాత్ర చేస్తే విలువ తక్కువ, ఎప్పటికైనా అది నాశనమే. కానీ మస్ట్ పూర్తిగా తీయబట్టడానికి కాల్చబడిన తర్వాత మిగిలిన స్వచ్ఛమైన వెండితో పాత్ర చేసినప్పుడు అది ఎక్కువ కాలం మన్నిక కలిగి, నాణ్యత కలిగి ఉంటుంది, చూడటానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. కొనేవాళ్ళు కూడా స్వచ్ఛమైనది కనుక ఆ పాత్రను అమ్మేవాడు చెప్పినంతకు కొనుక్కొని వెళ్ళడానికి సిద్ధపడతాడు. దీనిలో ఆత్మీయ అర్థం ఏంటి? దేవుడు మనల్ని, మన మొదట ఎవరము? కొంచెం మాట్లాడున్నాడు. మొదట మనం ఎవరు? అసలు పాపులము కదా, పాపులము కదా. ఆ పాపుల కోసం దేవుడు ఒక ప్రాసెస్లో కూడా వెళ్ళాడు. కరిగిపోయాడా? అయితే ఆయన రక్త, విలువైన రక్తం చేత కొనబడ్డామా? కడుగబడిన తరువాత క్రైస్తవులుగా నీతిమంతులుగా మలచబడ్డామా? మలచబడిన తర్వాత చాలాసార్లు అందరూ ఒకేసారి పూర్తిగా మారారు. ఆ కెపాసిటీ మనిషికి లేదు. అయితే దేవుడు ఆయన తన ఉద్దేశంలో ఏ పాత్రగా ఉండటకు ఉద్దేశించాడు, ఏ పాత్రగా సిద్ధపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడో ఆ పాత్రలోకి మలచడానికి రక్షించబడినా కూడా సమయం పడుతుంది. కాబట్టి ఆ పాత్రకు అనుగుణంగా మలచడానికి ఏం చేస్తాడు? అగ్నిలో వేసి కాల్స్తాడు. అంటే వెండిని కాల్చినట్టుగా నిజంగా అగ్ని కొలువులో వెళ్ళి కాల్చడం కాదు. నేను మొదటి నుంచి దేవుడు మనకిచ్చిన పరిచర్యలు అదే చెప్తున్నా. అక్షర జ్ఞానం పనికిరాదు, ఆత్మ జ్ఞానము కావాలి. బోధించినప్పుడు రెండంతల తీర్పు వస్తుంది. అది గ్రహించుకొని దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడాలి అని ఫస్ట్ నుంచి చెప్తాను కదా. గ్రహింపు కలిగి చెప్పాలి. తొందరపాటు చెప్తే అది తిరిగి ఎవరి మీదకి వస్తే అదే తీర్పండి. హల్లెలూయా. ఓకే, ఈరోజు 3-4 ప్రశ్నలకు సూపర్గా వాక్యంలో నుంచి మీ హృదయాల్లో చెదిరిపోని విధంగా నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. అయితే దేవుడు ఆయన అనుకున్న పాత్రగా సిద్ధపరచాలంటే ప్రాసెస్లో కూడా అన్నాను కదా. వెండిని ఎట్లాగైతే యజమాని కాల్చి స్వచ్ఛమైన తీసి పాత్ర తయారు చేస్తాడో అట్టి రీతిగా ఏం చేస్తాడు మనల్ని దేవుడు? కొన్ని ప్రాసెస్లో కూడా తీసుకెళ్తాడు. కొంతమందిని శ్రమల
పరీక్షల ద్వారా వేరు రకాల. కొన్నిసార్లు కొంతమందిని ఏం చేస్తాడనంటే ఆయనకి ఇష్టం వచ్చిన పాత్ర అవ్వడానికి దైవ భయములో నుంచి ముట్టము వేస్తాడు. అది ఏంటి ప్రాసెస్ అంటే ఆయన తీసుకునే ప్రాసెస్ గద్దింపు, హెచ్చరికలు. తెలుసుకోండి, దేవుడు నడిపించే ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఆయన అనుకున్న పాత్రలోనికి రావాలంటే ఆయన పిల్లలను కొన్నిసార్లు శ్రమలు, పరీక్షలు, అవమానాలు, శోధనలు ఈ మార్గంలో గుండా కాలుస్తూ తీసుకొస్తాడు. కొందరు శ్రమలలోనే ఏం చేస్తారు, దేవుడికి ఆలోచనల పాత్రగా మలచబడిపోతారు, దీనులైపోతారు. అది రావాలని ఆ ప్రాసెస్లో నడిపిస్తారు. కొందరికి ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ, ప్రజలందరూ ఒకలాగా లేరు కదా. అయితే కొందరు ఏం చేస్తాడనంటే గద్దింపులు, హెచ్చరికల ద్వారా పుట్టము వేస్తాడు. దైవ భయము, కొందరికి దైవ భయము ద్వారానే ఆయన పాత్రలుగా మార్చబడతాడు. అర్థమవుతుందా? దేవుడు అనుకున్నటువంటి పాత్రగా అవ్వాలంటే అవసరమైతే ఏం చేస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, ఖండిస్తాడు. ప్రాసెస్ ఉంది. ఇది దేవుని యొక్క ప్రాసెస్. ఓకేనా? ఎందుకు చేస్తాడంటే చెప్తున్నాను, నిన్ను ఏ పాత్రగా చూడాలనుకున్నాడో ఆ పాత్ర కావడానికి నువ్వు ఇష్టపడట్లేదు అనుకో, ఫైనల్ గా ఏం చేస్తాడు, వార్నింగ్ తో సరి చేస్తాడు. వార్నింగ్ లేనప్పుడు అది వార్నింగ్ అంటే ఫైనల్ సిచ్యువేషన్, లాస్ట్ ఛాన్స్. ఏదైతే భయపడాలని హెచ్చరిస్తాడో దానికి ఖాతరు చేయనప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తున్నాను. అది కూడా చూస్తారు. అదేంటి అని అంటే ఏ భయము కలగడానికి దేవుడు హెచ్చరించాడో ఆ భయము వచ్చేస్తుంది. అది నడిపించిన తరువాత ఆయన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. అది ఇంకా చెప్పాలంటే ఇంకా లాస్ట్ అన్నమాట అది. అయితే ఈ రోజున మనందరం కూడా గమనించాల్సింది ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మలచబడాలి. అదే ఆయన ఉద్దేశం. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాసెస్ లో కూడా తీసుకుని వెళ్తాడు. అది చూడండి.